హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈ సండే రోజు మా ఇంట్లో ఏమంటానో చూసేద్దాం. ముందుగా అయితే వైట్ రైస్. సండే వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంట్లో వచ్చి నాన్ వెజ్ అయితే ఉండాలండి. ఇక వారంలో ఒకసారి కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అట్లనే చికెన్ ఇగురు చేసినండి. మంచిగా జీడిపప్పు పేస్ట్ వేసి చాలా బాగుంటుంది చికెన్ ఇగురు. చాలా టేస్టీగా ఉంటుందని, నాటుకోడి లాగా ఉంటుంది. బాయిలర్ కోడి అయినా అంత మంచిగా చేస్తాను. చికెన్ ఇగురు అనేది చాలా మంచిగా ఉంటుందండి తినేటప్పుడు, టేస్టీగా పీస్ అనేది. ఇంకా ఈరోజు అయితే ఈ విధంగా చికెన్ ఇగురు అనేది చేసేసాను. ఇంకా సండే రోజు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది వండుతానండి. పొద్దున్నే చేశాను, ఇంకా మా వారికి బాక్స్ కట్టి ఇవ్వాలి కాబట్టి ఎర్లీగానే అయిపోయింది. 9 లోపు చేసేసాను వంట అనేది. ఇంకా ఈ చికెన్లోకి ఇంకొక వంట కూడా చేశాను. అదే ఈ చికెన్ ఉన్నప్పుడు ఈ వంట కంపల్సరీ ఉండాలన్నమాట. అదేంటంటే చూపిస్తాను స్పెషల్గా. ఇది పచ్చి పులుసు అండి. పచ్చి పులుసు అనేది సూపర్గా ఉంటుంది, ఎందుకంటే అది నాటుకోడి స్టైల్లో చేశాను కాబట్టి. మీకు నా వంటలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.